ఈ రోజు మావాడు చేసిన దూల బండికి వాడి దగ్గరే 100 మీటర్ల బండితో ఇచ్చాను. హై ఫ్రెండ్స్, అందరికీ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కూడా మా ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి అలా బయటకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత వీడియో షూట్ అయితే వేరే లెవెల్ చేసాము. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సక్సెస్ఫుల్ గా వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అందులో పెట్రోల్ ఏదైనా మా గనిగడ ఆఫ్ చేసి ఆన్ చేస్తాడు. మా గనిగడ ఎలాగో ఆశపడుతున్నా అని చెప్పి వాడికైతే బండి ఇచ్చాను. ఇంకా మావాడు అడిగిన క్వశ్చన్ కి వీడిగా నేను బండి ఇచ్చినాను అని చెప్పేసి అయిపోయింది. వాడేమడిగాడో మీరు కూడా ఒకసారి వినండి. ఇక గనిగడ అసలు ఎంత నిరాశ అయిపోయింది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇక ఫైనల్లీ గని వాళ్ళ బండి తీసుకుని పెట్రోల్ అయితే తెచ్చాను. ఇక నారాయణ గాని చూసుకోవచ్చు, పెట్రోల్ వాసన మంచి కిక్కిస్తుందని చెప్పేసి ఆ పెట్రోల్ కూడా వాసన చూసుకుంటా అన్నాడు. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక పెట్రోల్ తెచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలో మాకు అసలు అర్థమే కాలేదు. యూట్యూబ్ లో అప్పుడప్పుడు చూసిన వీడియో అయితే నాకు ఈ రోజు ఇలాగైతే ఉపయోగపడింది. ఫైనల్లీ అందరినీ వాళ్ళ ఇంటికైతే సేఫ్ గా వదిలేశాను. వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదండి, మర్చిపోకుండా ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.